శివపూజ ద్వాదశ మాస పుష్ప విశిష్టత. ఓం నమః శివాయ. శివపురాణం మరియు ఆగమ శాస్త్రాల ప్రకారం పరమశివుని అనుగ్రహం కోసం ద్వాదశ మాసాలలో అంటే 12 నెలలలో ఏ పుష్పాలతో అర్చించాలో వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశ మాసములు, పూజా పుష్పాలు, ఫలితాలు. చైత్ర మాసము. ఈ మాసంలో స్వామివారిని మల్లెపూలు, మల్లికా పుష్పంతో అర్చించాలి. దీనివల్ల ఇంటా బయట సుఖ సంతోషాలు, కీర్తి లభిస్తాయి. వైశాఖ మాసము. శివునికి తామర పూలు, కమలము సమర్పించాలి. దీనివల్ల ఐశ్వర్య ప్రాప్తి మరియు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి. జ్యేష్ఠ మాసము. ఈ నెలలో ఎర్రకలువలు లేదా గంధోత్పలముతో పూజించాలి. దీనివల్ల మనశ్శాంతి, ముఖంలో తేజస్సు పెరుగుతాయి. ఆషాఢ్ మాసము. పొగడపూలు లేదా బక పుష్పముతో అర్చన చేయాలి. దీనివల్ల వంశవృద్ధి, దీర్ఘ ఆయుష్షు చేకూరుతాయి. శ్రావణ మాసము. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలు, మారేడు దళాలుతో పూజించాలి. దీనివల్ల సర్వపాప నివారణ జరిగి మోక్షం లభిస్తుంది. భాద్రపద మాసము. ఈ మాసంలో జాజిపూలు, జాతి పుష్పంతో అర్చించాలి. దీనివల్ల సద్బుద్ధి, కుటుంబ సఖ్యం కలుగుతాయి. ఆశ్వయుజ మాసము. శతపత్రము అంటే తామర లేదా గులాబీ పూలు సమర్పించాలి. దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసము. మహిమాన్వితమైన ఈ నెలలో గన్నేరు పూలు, కరవీర పుష్పంతో పూజించాలి. దీనివల్ల రోగ విముక్తి, శత్రుజయం లభిస్తాయి. మార్గశిర మాసము. ఈ మాసంలో తుమ్మి పూలు, ద్రోణ పుష్పముతో స్వామిని అర్చించాలి. దీనివల్ల జ్ఞాన ప్రాప్తి, భక్తి వృద్ధి చెందుతాయి. పుష్య మాసము. మొల్ల పూలు, కుంద పుష్పంతో పూజ చేయడం వల్ల తలపెట్టిన కార్యాలన్నీ సిద్ధించి మనసుకు శాంతి లభిస్తుంది. మాఘమాసము. ఈ నెలలో నల్ల కలువలు, నీలోత్పలము సమర్పించాలి. దీనివల్ల సర్వ సుఖాలు కలిగి అంత్యమున పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఫాల్గుణ మాసము. చివరిదైన ఫాల్గుణంలో జిల్లేడు పూలు, అర్క పుష్పముతో శివార్చన చేయాలి.